మదర్స్ డే సందర్భంగా ఇప్పటిదాకా వారి కూతుళ్ళకి కిడ్నీ దానం చేసిన వారి అమ్మగారిని సన్మానించుకోవడానికి గౌరవించుకోవడానికి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశారు. అవయవదానం కిడ్నీ డొనేట్ చేయడం ఒక మహత్తర కార్యం. ఇది సామాన్యుల చేత సాధ్యం కాని గొప్ప ఫీట్. నిస్వార్థంగా ఏం ఆశించకుండా వారి బిడ్డలు బాగుండాలనేసి మరో మాట ఆలోచన లేకుండా అమ్మలకి కిడ్నీ డొనేట్ చేయడం అన్నది చాలా గొప్ప కార్యం. కాబట్టి వాళ్ళందరినీ తలుచుకుంటూ వాళ్ళందరికీ నమస్కరించుకుంటూ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ ప్రోగ్రాం కండక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ. వలి సార్ మాకు పరిచయం అయింది. ఒక అతను నెంబర్ ఇచ్చింది సార్, ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మా హాస్పిటల్ సార్ చూసినాక చెప్తాను. చూసాను సార్ రమ్మని చెప్పి పిల్లలు నెక్స్ట్ డే వచ్చేసింది. వచ్చినాక అన్ని టెస్టులు చేసిండు. ఇది కొంచెం కిడ్నీ ప్రాబ్లం అయింది, ట్రాన్స్లేషన్ చేస్తే మీరు జల్దీ బయట పడతారు సార్ అని. సరే నాకు అంటే చూడండి సార్, ఇది చేసేవాళ్ళు వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఎవరైనా ఉంటే సరే అని మా తమ్ముడు గారిని అడగాల్సి వచ్చింది. అడిగితే ఒక బిడ్డని ఇస్తా అని చెప్పింది. సరే అని సార్ దగ్గరికి నేను తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత సార్ అన్ని అమ్మాయి కూడా టెస్ట్ చేసిందని. టెస్ట్ చేసినాక ఓకే సార్ వస్తుంది, ఏం కాదు, ఇవ్వచ్చు, అమ్మాయి కూడా బాగుంటుంది, తల్లి కూతురు ఇద్దరు బాగుంటారు, ప్రాబ్లం ఏమున్నది, ఏమైనా నేను చూసుకుంటానని చెప్పిండు. సార్ నిదాన్ని కూడా చూసుకున్నాడన్నా మాకు అన్ని విధాలుగా సహకరించారు సార్. మాకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, తక్కువ ఎక్కువన్నా కానీ డబ్బుల విషయంలో కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు. అన్ని విధాలుగా సహకరించింది. ఇప్పుడు 3 years అవుతుంది. ఇప్పటి వరకు ట్యాబ్లెట్ ఒక 2 ట్యాబ్లెట్ వేస్తున్నాం. పొద్దున్న సాయంత్రం వేసుకోమని చెప్తాను. మళ్ళీసారి ఏం తినమంటే ఏ ఫుడ్ సెక్షన్ కానీ ఏదైనా కానీ ఆ సార్ ఏది చెప్తే అది మేము ఫాలో అయినాం. ఇప్పటివరకు అయితే పర్వాలేదు. వెయిట్ కూడా వచ్చేసింది. ఆమె వాళ్ళ అమ్మగారు కూడా బాగున్నారు, ఆమె కూడా బాగున్నారు, పర్వాలేదు.